ఈరోజు మనం చేసే వంట నాటుకోడి పులుసు. మసాలా తయారు చేయడానికి ఇంట్లో హోమ్మేడ్గా ఏమేమి కావాలో ఫస్ట్ అల్లం, వెల్లుల్లిపాయి, ఎండు కొబ్బరి, గసగసాలు, చెక్క, లవంగాలు, అనాస పువ్వు వీటన్నిటిని దారుగా వేయించుకుని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని కడాయి వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీరా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత 3 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మనము నాటుకోడిని 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో బాగా ఉడికించుకోవాలి. ఉడికించిన చికెన్ను పసుపు వేసిన తర్వాత వేయాలి. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని యాడ్ చేయాలి. పసుపు కొద్దిగా వేగిన తర్వాత కేజీ చికెన్ను 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్న చికెన్ వేసి కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న తడి మసాలాని వేసి బాగా ఉడకనివ్వాలి, పచ్చివాసన పోయేదాకా. తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారాన్ని కూడా యాడ్ చేయాలి. కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా గ్రేవీ దగ్గరకు వచ్చేదాకా ఉడకనివ్వాలి. మూత తీసి చూద్దాం. బాగా దగ్గరకు వచ్చేటట్టు ఉడకాలి. ఇంకా ఒక 5 నిమిషాలు అయినాక మళ్ళీ ఓపెన్ చేద్దాం, మూత పెట్టేద్దాం. ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం. నాటుకోడి పులుసు రెడీ.